హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి పైన పరిటాల సునీత గారు వీళ్ళంతా మాట్లాడుతారు. మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్, నేను ఒక దగ్గర విన్నాను. పరిటాల రవి అన్న బెటరు, సునీత దానికి అంతకన్నా వరస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఎందుకు సార్ ఆ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగారు? దాని వెనక పరిటాల రవి తమ బంధువుల్ని దోపిడీ చేయడానికి పెద్దగా అనుమతించలే. పరిటాల రవి ఒక వ్యూహం ప్రకారమే అతను రాజకీయం చేసుకుంటూ పోయినాడు. ఈ పరిటాల సునీత వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఆ రోజు ఎవరికి కూడా తెలియదు. ఇంత లైమ్లైట్లోకి రాలేదు. మరి రెండోది వచ్చేసి పరిటాల రవి శత్రువుల మీద టార్గెట్ చేసినాడు. శత్రువుల మీద టార్గెట్ చేసుకుంటూ తనకు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ప్రభుత్వం ఉండంగా పోలీసుల రక్షణలో తనకున్నటువంటి బలమైన న్యాయవాదుల వ్యవస్థలో తను మేనేజ్ చేయగలిగినటువంటి బలమైన మీడియా వ్యవస్థను అడ్డు పెట్టుకొని తనకున్నటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించుకొని ఎలిమినేషన్ అనే ఒక విధానాన్ని అవలంబించుకుంటూ వెళ్ళాడు. ప్రత్యర్థులు లేకుండా పోతే ఆయన పదవికి ఇబ్బంది రాదు, ఇక అడిగేవాడు ఉండడు, అభివృద్ధి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఆ రోజుల్లో అలా జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా లేదు, ఇంత టెక్నాలజీ లేదు, మీడియాకి ఇంత స్ట్రెంగ్త్ లేదు. ఆ రోజుల్లో అలా జరిగింది. జరగడం ఏ స్థాయిలో జరిగిందంటే, ఓబుల్ రెడ్డి హత్య జరిగినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నారాయణ ఆయన ఈనాడులో ఆయన స్టేట్మెంట్ నేను చదవడం అయితే, శాంతి స్థాపన కోసము రక్తపాతము తప్పనిసరి అని మాట్లాడతాం. ఏ స్థాయిలో ఆయనకు ఇతర పక్షాలు మద్దతు తెలిపాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు, సాయం చేశారు, ఆయనకు ఇబ్బంది కాలంలో సాయం చేశారు. మరి అటువంటి పరిస్థితులు అందరూ ఆయనకు సాయం చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన రకంగా చేయగలిగాడు. మరి అతను కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైనాడు. ప్రత్యర్థి మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి చేతిలో బలైనాడు, చనిపోయినాడు. దాని తర్వాత పరిటాల సునీత పెనుగొండ శాసనసభ్యురాలుగా గెలిచింది. పరిటాల సునీత పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచింది. ఆ రోజు గంగుల భానుమతికి టికెట్ ఇవ్వలేదు, గుంటూరు శ్రీరాములకి ఇచ్చారు. మీరు ఒక నీతి గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫ్యాక్షన్ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం ఆపేద్దాము, ప్రజలకు మేము శాంతి వైపు ఉన్నామనేది ఒక మెసేజ్ ఇద్దామనేసి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కానీ చాలా మటుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పార్టీకి పనిచేయలేదు. పరిటాల సునీత గెలుపు సులువైంది. 2009లో కూడా పరిటాల సునీత ఆమె వాళ్ళ చిన్నాయన ఎల్నారాయణ చౌదరి, పరిటాల సుధాకర్, పరిటాల సునీత తమ్ముడు బాలాజీ వీళ్ళందరూ కూడా లౌక్యంగా వ్యవహరించి మద్దిలచెరువు సూరి సాయాన్ని పొందినారు. ఆ క్రమంలోనే మద్దిలచెరువు గ్రామ సర్పంచును, సూరి ప్రధాన అనుచరుడైన శివలింగను ఆయనకు డబ్బులు ఇచ్చి మరీ పోటీ పెట్టించినారు. అదేవిధంగా సూరికి ప్రధాన అనుచరులైనటువంటి భానును, మధును పరిటాల సుధాకర్ బెంగళూరులో తనతో పాటు తీసుకెళ్లి న్యాయవాదుల దగ్గరకు, న్యాయమూర్తుల దగ్గరకు, సిటీ కమిషనర్ల దగ్గరకు తమ శక్తి మేరకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధాల ద్వారా శక్తి మేరకు నన్ను అరెస్ట్ చేయించేదానికి ప్రయత్నం చేసినారు. 2009 ఎలక్షన్స్కు వారం ముందర నన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అట్లా 5 days ముందర కర్ణాటకలో. నా మీద వారెంట్ లేదు. నేను పోనీ సమన్స్ అందితే రాకుండా పోయి అబ్స్కాండ్ అయింది లేదు. పోనీ నాకు ఎవరైతే షూరిటీ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు, వాళ్ళకు వారెంట్ ఇచ్చింది లేదు, ఏమీ లేకుండా ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని అప్పటికప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయించుకునేసి ఆ ప్రభుత్వంలో మేనేజ్ చేసుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కోర్టు సెలవులు, ఫ్రైడే ఈవినింగ్ పోయి కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. సాటర్డే సండే ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరిగింది. మండే మధ్యాహ్నం మేజిస్ట్రేట్ ముందర వచ్చినప్పుడు అడిగారు, ఏ కేసు నంబర్లో మీరు అరెస్ట్ చేశారంటే సో అండ్ సో కేసు అంటే, ఆ కేసు ఆల్రెడీ కొట్టేశారు కదా, అక్విట్ అయిపోయిన కేసులో ఎలా అరెస్ట్ చేశారని ఆయన సిఐకి మెమో ఇచ్చాడు. అప్పటికప్పుడు క్రైమ్ నెంబర్ *A అనేసి ఒక క్రైమ్ నెంబర్ క్రియేట్ చేసి అరెస్ట్ చూపించి ఇంటర్వ్యూ బెయిల్ ఇచ్చి పంపించారు. బట్ నా ఎలక్షన్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు క్యాండిడేటే లేడు,
క్యాండిడేటే లేడు. ప్రకాష్ రెడ్డి రాడు. జైల్లోనే ఉంటాడు. హ్మ్. ఓకే. ఆ! జైల్లోనే ఉంటాడు. మీరెందుకు ఏజెంట్లుగా నిలబడతారు? మీరెందుకు ఆ పని చేస్తారనేసి టోటల్‌గా ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్‌ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. డీమోరల్ చేసేసి పక్కన పడేశారు. మరలు చేశారు. భయపెడతారు. డబ్బులిస్తారు. హ్మ్. లేదా తీసుకుపోయి స్టేషన్‌లో కూర్చుంటారు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెడతారు. ఆ రకంగా చేసుకొని ఎలక్షన్ గెలిచారు. నేను ఓడిపోయింది 1700 ఓట్లు. 1700 ఓట్లు. యెస్. చాలా సో, తక్కువ. యెస్. సో, ఇవన్నీ చూసిన తర్వాత, మళ్ళీ ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత చూసిన తర్వాత గాని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తమ్ముళ్ళనందరిని ఒకరిని ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టడము. తన బంధువుల్ని మండలాలకు నెట్వర్క్ ఇన్ఛార్జిగా పెంచుకుంటూ పెట్టడము. నెట్వర్క్ పెంచుకోవడం కాదు. ఆదాయం పెంచుకుంది. ఓకే. ఓకే. రైట్. ఆదాయం పెంచుకుంది. అక్రమాలు పెంచుకుంది. అంటే ఆమె మాట మాట్లాడేదానికైతే ఈమె ఎంత అమాయకురాలు అనిపించే విధంగా మాట్లాడుతుంది. హ్మ్. ఆ క్రైమ్ చేయించేదంతా తన తమ్ముళ్ళతోనూ, కుటుంబ సభ్యులతో చేయిస్తుంది. మీ కార్యకర్తను కూడా ఒకతను చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది అసలు. యెస్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్తూ ఉన్నారు. అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కదా! ఇది లింగమయ్య అనేసి మా లింగమయ్య. యెస్. కార్యకర్తను హ్మ్. పరిటాల సునీత తమ్ముడు, ఆయన కుమారులు కలిసి మర్డర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించారు. మరి ఆమె మాత్రం ఎక్కడ కూడా ఈ హత్య తప్పని ఖండించలే. హ్మ్. పోనీ ఈ హత్య మా వాళ్ళు చేయలేదని కూడా మాట్లాడలే. చెప్పలేదు. అది కూడా చెప్పలేదు. ఏమి రైట్. ఏడుగుర్రాలపల్లిలో బాలిక మీద అత్యాచారం జరిగింది. ఇది తప్పని ఖండించలేదు. హ్మ్. ఇది తప్పని ఖండించలేదు. లేదు. చేయలేదు. లేదు, వీరిపైన కఠిన చర్యలు తీసుకోమని కూడా అధికారులను ఆదేశించలేదు. అంటే తప్పు చేసినా మా వాళ్ళే. తప్పు పక్కనైనా నేను నిలబడతాను. అది మరి నీతిమాలినతనం కదా సార్. మరి తప్పు వైపే నేను నిలబడతాను. మా వాళ్ళకు నేను అండగా నిలబడతాను. తప్పే చేయను గాక. దోపిడీలే చేయనిలే. ఇది మొదటిది కాదు, చివరిది కాదు ఆమె జయించిన హత్యల్లో. ఓహ్! అంతకుముందు కూడా జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఆమెకు తెలిసే జరిగినాయి. ఆమె తమ్ముల్లో, కొడుకులో ఎవరో ఒకరు పాత్రతోనే జరిగినాయి. కానీ ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎంత అమాయకంగా నటిస్తుందో, ఎంత అన్యాయంగా మా మీద కేసులు పెట్టిస్తుందో, ఎన్ని అన్యాయంగా కేసులున్నాయి సార్ మీ మీద ఇప్పుడు ఈ మొత్తం? ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 కేసులు పెట్టారండి. 4 కేసులు. 4 కేసులు. ఏంటి ఆ రోజు ఫ్లైట్ అంతకుముందు దగ్గర 14, 19లో 11 కేసులు ఉన్నాయి. ఓకే. ఓవరాల్‌గా 15 కేసులు. హ్మ్. అయితే అందులో ఒక 6 కేసులు కొట్టేశారు. ఒక 3 మీద స్టే ఉంది. ఓకే. అంటే 3 మీద స్టే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక కేసు విచారణకు రాలేదు. ఒక 3 కేసుల మీద స్టే ఉంది.